హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SDDK30 క్రియేషన్. SDDK30 క్రియేషన్ ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకి వచ్చింది. కేఎఫ్సి అంటే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. మీకు కేఎఫ్సి తినాలని వెంటనే అనిపించిందా? అలాంటప్పుడు ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదు? ప్లీజ్ సబ్స్క్రైబ్ SDDK30 క్రియేషన్. ముందుగా గుడ్లు 2 గుడ్లను బాగా బీట్ చేసుకోవాలి. చికెన్ను కారం, ఉప్పు, మసాలా బాగా పట్టించి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. తర్వాత బీట్ చేసిన ఎగ్ మిశ్రమంలో ఈ కారం, ఉప్పు, మసాలా పట్టించిన చికెన్ మిశ్రమంని కలపాలి. తర్వాత కార్న్ఫ్లోర్, మైదా కలిపిన మిశ్రమంలో ఈ చికెన్ మిశ్రమం బాగా కలపాలి. పిండి మిశ్రమం మొత్తం చికెన్ మిశ్రమంకి పట్టేలా బాగా వత్తాలి. ఇలా చేయడం వల్ల లేయర్గా వస్తుంది కేఎఫ్సి. ఇంట్లోనే తక్కువ సామాన్లతో తేలికగా చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి. తర్వాత కూలింగ్ వాటర్లో తీసుకొని 1 మినిట్ ఉంచాలి. 1 మినిట్ తర్వాత మళ్ళా కార్న్ఫ్లోర్, మైదా మిశ్రమంలో ముంచి మరుగుతున్న ఆయిల్లో వేయాలి. ఇలా 2 స్టెప్స్ చేస్తే లేయర్లు ఇంకా బాగా వస్తాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కేఎఫ్సి స్టైల్లో కనిపిస్తుంది, లేత గోధుమ కలర్లో. ఇంతే సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా కేఎఫ్సి రెడీ చేసుకోవచ్చు. ఇలా 2 పక్కల బాగా వేగిన చికెన్ మిశ్రమంని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. టేస్టీ ఇంట్లోనే సింపుల్గా మనకు నచ్చినప్పుడు కేఎఫ్సి చేసుకోవాలి. ఈ విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ SDDK30 క్రియేషన్. లైక్, షేర్.